కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవి కాలంలో ఈ కొబ్బరి నీళ్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. కొబ్బరి నీళ్లను ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ వంటి సమస్య తగ్గుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో కొబ్బరి నీళ్లు కీలక పాత్రను పోషిస్తాయి. కొబ్బరి నీళ్లు తాగడం మంచిదే కానీ కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడిన వారు వీటిని తీసుకోవటం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానివల్ల వారికి మంచి కన్నా చెడు ప్రభావం కలుగుతుంది. అయితే ఎలాంటి వారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలి అనేది తెలుసుకుందాం. కొబ్బరి నీళ్లలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మధుమేహం ఉన్నవారు వాటిని మితంగా మాత్రమే తాగాలి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం ఉంది. మధుమేహం ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగే ముందు వారి వైద్యుడితో మాట్లాడాలి. అలాగే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలున్న వారికి హానికరం. రక్తంలో పొటాషియం స్థాయిలను పెంచే అవకాశం ఉంది. మూత్రపిండాల సమస్యలున్నవారు కొబ్బరి నీళ్లు తాగే ముందు వారి వైద్యుడితో మాట్లాడాలి. గర్భవతి లేదా పాలిచ్చే మహిళలు కొబ్బరి నీళ్లు తాగకూడదు. వారికి కొబ్బరి నీళ్లు సురక్షితమే అయినప్పటికీ మితంగానే తాగాలి. కొందరు మహిళల్లో అలర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. వీరు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఏదైనా సందేహాలుంటే వైద్యుడితో మాట్లాడడం మంచిది. వీరికి కొబ్బరి నీళ్లు పడకపోతే దద్దుర్లు, వాపు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే శస్త్రచికిత్సకు కనీసం 2 వారాల ముందు కొబ్బరి నీళ్లు తాగడం మానుకోవాలి అని కొంతమంది వైద్యులు సిఫారసు చేస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. శస్త్రచికిత్స సమయంలో సమస్యలకు దారితీయవచ్చు. గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు లేదా అధిక రక్తపోటున్న వారు కొబ్బరి నీళ్లు తాగే ముందు వారి వైద్యుడితో మాట్లాడాలి.